తూర్పు గోదావరి జిల్లా గోకవరం గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ పార్టీ శ్రేణులు చేసే దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గోకవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ మండల నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదంపై వచ్చినటువంటి బాధకరమైనటువంటి విష ప్రచారానికి విరుగుడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పెద్దలందరూ కూడా ఏ ఊరికి ఆ ఊరికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గర పూజలు నిర్వహించి ఎవరైతే ఈరోజు లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించి వాళ్ళు రాజకీయాలకి మిమ్మల్ని వాడుకోకుండా చూడాలని చెప్పేసి పూజలు చేయమని చెప్పి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగానే ఈవేళ గోకవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఈవేళ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి ఈవేళ మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ఈనాడు పేపర్లో మేము వచ్చిన తర్వాతే మా కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాతే కల్తీ జరిగింది అని చెప్పి ఈవో స్వయంగా ఒప్పుకున్నాడు. ఇదిగో ఈనాడు పేపర్. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసిందంటే ఎలా కుదురుతుంది? అది తప్పే కదా. కాబట్టి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ఎందుచేతనంటే గత ప్రభుత్వం అనేక రకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసింది తిరుపతి దేవస్థానంలో. కానీ మీరు తిరుపతి దేవస్థానం వెయ్యి కాళ్ళ మండపం బదులు కొట్టారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు వెయ్యి కాళ్ళ మండపం బదులు కొట్టారు? నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తులైతే మీరు ఆ మండపాన్ని బదులు కొట్టవచ్చా? విజయవాడలో సుమారుగా 30-40 దేవాలయాలు, హిందూ దేవాలయాలు, దేవతల గుడిని బదులు కొట్టారు. ఇవన్నీ చేసింది మీరు. దొంగోడే దొంగ అన్నట్టుగా వ్యవహారం చేస్తే ఎలాగా? ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ప్రజలతో పాటు వెంకటేశ్వర స్వామి క్షమించడం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వినయ విధేయాలతో ప్రతి ఒక్కరూ కూడా కులానికి మతానికి అతీతంగా స్వీకరిస్తారు, పూజిస్తారు. అలాంటి ప్రసాదాన్ని ఈవేళ వెంకటేశ్వర స్వామి రాష్ట్ర ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేశ ప్రతిష్ట, ఈ దేశ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గమనమంటే వాళ్ళ అనుచరులను వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా. ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ సిబిఐని మీరు మేనేజ్ చేయొచ్చు, సిట్టింగ్ జడ్జిని మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే జడ్జిల్ని, సిబిఐని, కోర్టుల్ని మేనేజ్ చేసేటటువంటి తత్వం, సిట్ని మేనేజ్ చేసేటువంటి తత్వం మీకే కదా ఉందా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎవరిని మేనేజ్ చేయగలరేమో కానీ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మాత్రం మీరు మేనేజ్ చేయలేరు. ఆల్రెడీ మీకు ఒకసారి అలిపిరిలో తప్పు జరిగింది, దానికి పనిష్మెంట్ ఇచ్చారు. కానీ ఈవేళ గట్టి పనిష్మెంట్ మీకు వస్తుంది. ఎందుకంటే నిజంగా మీరు తప్పు చేస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయనకు వస్తుంది. తప్పు ఎవరు చేసినా పైవాడు క్షమించడని, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షకు పాత్రలు అవుతారని ఈ సందర్భంగా రాష్ట్ర